హలో స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకున్నాం నాన్న. అదేంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్. డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్ అంటే ఫ్లూయిడ్ అనేది ఫ్లో జరిగినప్పుడు అది ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, రొటేషన్, ఇర్రొటేషన్ ఇలా చెప్పినాం. కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్ అని. ఓకేనా? వీటిల్ని ఈ ఫ్లో ప్యాటర్న్ని మనం ఏ విధంగా చూపించగలుగుతాము, ఓకేనా, ఏ విధంగా మనము డిస్క్రిప్షన్ అనేది చేయగలుగుతాము అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. చూడండి, ఈ ఫ్లో ప్యాటర్న్ని మనం డిస్క్రిప్షన్ లాగా చూపించాలంటే ఏ ఫామ్స్లో చూపిస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్, స్ట్రీమ్ ట్యూబ్స్, పాత్ లైన్స్, స్ట్రీక్ లైన్స్, టైమ్ లైన్స్, వీటిని యూజ్ చేసుకొని మనము ఒక ఫ్లో ప్యాటర్న్ అనేది ఎలా ఉంది అనేది చూపించగలుగుతాం. ఓకేనా? ఇందులో ఒక్కొక్కటి సపరేట్గా డీటెయిల్డ్గా స్టడీ చేసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ స్ట్రీమ్ లైన్. స్ట్రీమ్ లైన్ ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఈ డెఫినేషన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ స్ట్రీమ్ లైన్ ఈజ్ అన్ ఇమాజినరీ కర్వ్ డ్రాన్ త్రూ ఏ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ in such a way that the tangent to it at any point gives the direction of instantaneous velocity of the flow at that point. ఓకేనా? చూడండి, అంటే ఏంటంటే ఫస్ట్ దీంట్లో కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? కీ పాయింట్స్ వచ్చి ఇమాజినరీ కర్వ్, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అట్ దట్ పాయింట్. అంటే ఏంటంటే స్ట్రీమ్ లైన్ అనేది ఒక ఇమాజినరీ కర్వ్ నాన్న, ఆర్ సిరీస్ ఆఫ్ కర్వ్స్, సిరీస్ ఆఫ్ లైన్స్. ఓకేనా? ఒక లైనే కావచ్చు, సిరీస్ ఆఫ్ లైన్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ ఇమాజినరీ కర్వ్ డ్రాన్ త్రూ ఏ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఇన్ సచ్ ఏ వే దట్. ఎలా గీస్తామంటే ఈ కర్వ్స్ అనేటివి, స్ట్రీమ్ లైన్ అనేది ఒక కర్వ్, ఆ కర్వ్స్ అనేటివి ఎలా గీస్తామంటే ఈ కర్వ్ పైన ఏ పాయింట్ దగ్గరైనా మనం ఆ పాయింట్కి పర్టికులర్గా ఒక పాయింట్కి ట్యాంజెంట్ అనేది గీసినామనుకో, ఆ ట్యాంజెంట్ అనేది మనకి ఏమిస్తుంది అంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ని ఇస్తుంది. ఏది? ఈ స్ట్రీమ్ లైన్ మీద పర్టికులర్గా ఒక పాయింట్ దగ్గర ఆ పాయింట్కి మనం ట్యాంజెంట్ అనేది డ్రా చేసినప్పుడు ఆ ట్యాంజెంట్ అనేది మనకి ఏం చూపిస్తుందంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. ఓకే? ఇప్పుడు వెలాసిటీకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి డిఫరెన్స్ ఏందో చూసుకుందాం. ఓకే? వెలాసిటీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, డిస్టెన్స్ బై టైం, దాన్ని వెలాసిటీ అంటారు. ఓకేనా? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈ రెండింటికి తేడా ఏంటంటే వెలాసిటీ అంటే అది ఎప్పుడైనా కావచ్చు. ఓకేనా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? ఒక కార్ అనేది రోడ్డు మీద వెళ్తూ ఉంది. ఓకేనా? ఒక కార్ అనేది రోడ్డు మీద వెళ్తూ ఉంది. నేను ఈ వెహికల్ యొక్క వెలాసిటీ ఎంత అనేది అడిగినాను అనుకోండి. సపోజ్ 55 కిలోమీటర్లు అనుకుందాం. ఓకే? ఇది దాని వెలాసిటీ. ఇప్పుడు ఈ కారులో ఉన్న వ్యక్తికి ఏదో అర్జెంట్ పని పడింది. ఓకేనా? అర్జెంట్ పని పడి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు. ఓకేనా? చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు టైం వచ్చి 10 AM అనుకోండి. అప్పుడు 10 AM దగ్గర ఈ కారు యొక్క వెలాసిటీ ఏమవుతుంది? అరౌండ్ ఇతను ఫాస్ట్గా వెళ్తున్నాడు కాబట్టి ఒక 60 or 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా? అంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి రెండు డిఫరెన్స్ ఏంటంటే ఇన్స్టాంటేనియస్ అంటే
పర్టికులర్ టైం దగ్గర ఆ వెలాసిటీ ఎంత అని. ఓకేనా, ఇన్స్టాంటేనియస్ అంటే పర్టికులర్ టైం దగ్గర వెలాసిటీ ఎంత అని. వెలాసిటీ అంటే అది ఎప్పుడైనా కావచ్చు, అట్ ఎనీ టైం ఉండేదాన్ని జనరల్గా వెలాసిటీ అంటాము. పర్టికులర్ టైం దగ్గర మాత్రమే తెలిపే వెలాసిటీని ఏమంటారంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటారు. ఓకేనా, అంటే పర్టికులర్ పాయింట్ దగ్గర స్ట్రీమ్ లైన్ ఆర్ స్ట్రీమ్ కర్వ్ మీద పర్టికులర్ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేసినాం అనుకో, ఆ ట్యాంజెంట్ అనేది మనకి ఏమి ఇస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది. ఓకేనా, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే పర్టికులర్ సపోజ్ t1 అనే టైం దగ్గర ఈ పాయింట్ దగ్గర చూసినప్పుడు ఇక్కడ వెలాసిటీ అనేది v2 ఉండొచ్చు. ఓకేనా, సపోజ్ t2 అనే టైం దగ్గర v2 ఉండకపోవచ్చు. ఓకేనా, ఎందుకంటే టైం మారింది కాబట్టి వెలాసిటీ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, అప్పుడు ఆ వెలాసిటీ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోయి ఉండొచ్చు. అప్పుడు వెలాసిటీ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ తక్కువ, అప్పుడు డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ స్ట్రీమ్ లైన్ మీద స్ట్రీమ్ లైన్ అంటే ఏంటంటే స్ట్రీమ్ లైన్ మీద పర్టికులర్ పాయింట్ దగ్గర పర్టికులర్ టైంలో ట్యాంజెంట్ అనేది డ్రా చేస్తే అప్పుడు మనకు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ అనేది ఇస్తుంది. ఈ డైరెక్షన్ ఇచ్చేదాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వి వెక్టార్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, పర్టికులర్ టైం దగ్గర మాత్రమే నాది. ఈ టైం అనేది చేంజ్ అయిపోతే దీని వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు, డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రీమ్ లైన్. ఏ స్ట్రీమ్ లైన్ ఈజ్ an imaginary curve drawn through a flowing fluid in such a way that the tangent to it at any point gives the direction of the instantaneous velocity of flow at that point. పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గరేనన్నా, వేరే పాయింట్ దగ్గర వేరే వెలాసిటీలు అనేది ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ తీసుకున్నాను, ఈ పాయింట్ దగ్గర దీని వెలాసిటీ ఏమవచ్చు v1 అని తీసుకున్నాను. ఓకేనా, పాయింట్ మారినా టైం మారినా వెలాసిటీ అనేది మారిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ స్ట్రీమ్ లైన్ యొక్క ప్రాపర్టీస్. 2 స్ట్రీమ్ లైన్స్ నెవర్ కట్ ఈచ్ అదర్ అంటే ఏ 2 స్ట్రీమ్ లైన్స్ కూడా ఎప్పుడు కట్ కావు నాన్న, అంటే క్రాస్ అవ్వవు, ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వవు. ఎందుకు క్రాస్ అవ్వవు అంటే చూడండి సపోజ్ ఇది ఒక స్ట్రీమ్ లైన్ అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి పర్టికులర్గా ఇక్కడ ఎక్కడంటే ఈ 2 ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర మనము సపోజ్ ఒక ట్యాంజెంట్ అనేది డ్రా చేసినాం అనుకో. ఓకేనా, అప్పుడు ఈ లైన్కి ట్యాంజెంట్ ఇది అవుతుంది, ఈ లైన్కి ట్యాంజెంట్ ఇది అవుతుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఒక వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ ఒక వెలాసిటీ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అనేది కాదు, ఎందుకంటే పర్టికులర్గా ఒక పాయింట్ దగ్గర ఎప్పుడు కూడా ఒక వెలాసిటీనే ఉంటుంది. ఓకేనా, మనం థియరీ ప్రకారం ఏం చెప్పుకున్నాము, పర్టికులర్ చూడు ఎట్ ఎనీ పాయింట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ అంటే పర్టికులర్ టైం దగ్గర అనమాట. ఓకేనా, కాబట్టి ఈ విధంగా మెర్జ్ అయినప్పుడు ఆ పాయింట్ దగ్గర మనం 2 ట్యాంజెంట్స్ అనేటివి వస్తాయి కాబట్టి 2 డిఫరెంట్ వెలాసిటీస్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అనేది కాదు. ఓకేనా, అందుకోసం ఏం చెప్పారంటే 2 స్ట్రీమ్ లైన్స్ నెవర్ కట్ ఈచ్ అదర్. ఓకే, దేర్ ఈజ్ నో ఫ్లో అక్రాస్ ద స్ట్రీమ్ లైన్ అంటే ఫ్లో అనేది ఎప్పుడు కూడా అలాంగ్ ద స్ట్రీమ్ లైన్స్ జరుగుతుంది, అక్రాస్ ద స్ట్రీమ్ లైన్ అనేది ఫ్లో అనేది ఉండదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రీమ్ లైన్ అన్న. ఓకే, ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.